హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో, అది కూడా అడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో రామ్ చరణ్ లేటెస్ట్ మూవీకి సంబంధించిన టీజర్ లో వినయ విధేయ రామ మూవీకి సంబంధించిన టైటిల్ యానిమేషన్ అనేది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ యూట్యూబ్ లో ఈ టీజర్ లో టైటిల్ ఎలాగుందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైటిల్ కి సంబంధించిన కొన్ని ఫైల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ డౌన్లోడ్ లింక్ రూపంలో ఇస్తాను. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అలాగే లోగో ఫైల్. ఇది PNG ఫార్మాట్ లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక లోగో అనేది తీసుకున్నా. నెక్స్ట్ టెక్స్చర్ ఫైల్ ఒకటి ఉంటుంది. ఈ మూడు మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఒక న్యూ కాంపోజిషన్ తీసుకుంటున్నా. జస్ట్ కాంప్ ఐకాన్ క్లిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి నాకు వైట్ కలర్ కావాలి. జస్ట్ సెలెక్ట్. ఓకే 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 నెక్స్ట్ మీకు డౌన్లోడ్ లింక్ రూపంలో ఇచ్చిన ఫైల్స్ ఈ మూడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ప్యానల్. ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి, ఇది రీసైజ్ చేసుకుందాం. మనం షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుందంటే 4 వైపులు సమానంగా రీసైజ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్చర్ ఫైల్, లోగో ఫైల్ రెండు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి, టెక్స్చర్ వచ్చేసరికి ఇది నాకు టెక్స్చర్ అనేది కొంచెం సైజ్ అనేది తగ్గాలి. దీనికోసం టెక్స్చర్ లేయర్ సెలెక్ట్ చేసుకొని మనం రీసైజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ హైడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఈ టెక్స్చర్ అనేది నేను యానిమేషన్ చేసుకుంటున్నా. జస్ట్ టెక్స్చర్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ కట్ P పొజిషన్. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళి సేమ్ పొజిషన్లో నాకు యానిమేషన్ స్టార్ట్ అవ్వాలి. దీనికోసం పొజిషన్ ముందు స్టాప్ వాచ్ ఉంది. జస్ట్ సెలెక్ట్, ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ వచ్చింది. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వెళ్ళి పొజిషన్ X పొజిషన్ చేంజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, స్లోగా ప్లే అవుతుంది. కొంచెం కీ ఫ్రేమ్ అనేది ముందుకి డ్రాగ్ చేసుకుంటున్నాం. ఆటోమేటిక్గా మనకి యానిమేషన్ స్పీడ్గా అవుద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యానిమేషన్ నాకు స్మూత్గా కావాలి. దీనికోసం ఈ 2 కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని F9 క్లిక్ చేస్తే మనకి ఈజ్ అనే ఆప్షన్. ఓకే, ఇక్కడ ఈ టెక్స్చర్ అనేది ఈ లోగో లోపలికి వెళ్ళాలి. దీనికోసం నేను ట్రాక్ మ్యాటీ ఆప్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ ట్రాక్ మ్యాటీ ఆప్షన్ కనుక మీకు కనబడకపోతే కింద టోగుల్ స్విచ్చెస్ ఆర్ మోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆఫ్లో ఉంటే మనకు కనబడదు. ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ట్రాక్ మ్యాటీ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో టెక్స్చర్ అనేది నేను సెకండ్ లేయర్ కింద తీసుకొని ఇక్కడ ఆల్ఫా మ్యాటీ ఇస్తున్నా. ఆటోమేటిక్గా ఆ టెక్స్చర్ ఫైల్ మనకి లోగోలోకి వెళ్ళిపోద్ది. చూడండి, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాకు స్టార్టింగ్ ఈ లోగో కూడా కనబడాలి. అది కూడా ఒపాసిటీ డౌన్తో కనబడాలి. దీనికోసం మళ్ళీ ఈ లోగోని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. నెక్స్ట్ ఇది ఒపాసిటీ తగ్గించేసుకుంటున్నా. జస్ట్ షార్ట్ కట్ T ఒపాసిటీ. నెక్స్ట్ ఇది కొంచెం తగ్గించుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ కూడా అన్హైడ్. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ నాకు రొటేషన్తో రావాలి. దీనికోసం ఏం చేస్తానంటే జస్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కింద టోగుల్ స్విచ్చెస్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో 3D ఆప్షన్ పెట్టుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ రొటేషన్ కావాలి. దీనికోసం షార్ట్ కట్ R రొటేషన్. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళిన తర్వాత చూడండి, టెక్స్చర్ మొత్తం ఫిల్ అయిన తర్వాత మనకి Y రొటేషన్ స్టాప్ వాచ్. ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అనేది వచ్చింది. చూడండి, కీ ఫ్రేమ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వెళ్ళి ఇది నాకు రొటేట్ అవ్వాలి. ఇలాగా మీ బ్యాక్గ్రౌండ్ అనేది హైడ్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుద్ది. చూడండి, ఇలా రొటేట్ అవ్వాలి. -70. జస్ట్ ప్లే. నెక్స్ట్ ఇది కూడా నాకు స్మూత్గా కావాలి. దీనికోసం ఈ 2 కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని F9. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. అది కూడా బ్యాక్గ్రౌండ్ అనేది అన్హైడ్ చేస్తున్నాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నాకు కొంచెం స్కేలింగ్ కూడా జరగాలి. దీనికోసం షార్ట్ కట్ S క్లిక్ చేస్తే ఏమవుతుందంటే స్కేల్ ఆప్షన్. నెక్స్ట్ స్టాప్ వాచ్.
ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ వచ్చింది. కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళిన తర్వాత స్కేల్ అనేది కొంచెం డౌన్ అవ్వాలి. చూడండి ఇలాగా. నెక్స్ట్ 2 కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని F9 ఆటోమేటిక్గా స్మూత్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడతో నాకు యానిమేషన్ అనేది స్టాప్ అవ్వాలి. దీనికోసం షార్ట్ కట్ N క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంతవరకే ప్లే అవుద్ది. నెక్స్ట్ పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కాంప్ టు వర్క్ ఏరియా అనగానే మన టైం లైన్ మొత్తం మనం తీసుకున్నంత వరకే వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫుల్ స్క్రీన్ మోడ్లో చూద్దాం. టైల్డ్ కి ఎస్కేప్ కింద టైల్డ్ కి ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుతుంది. జస్ట్ క్లిక్. నెక్స్ట్ హోమ్ బటన్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టీజర్లో మనకి క్లాత్ యానిమేషన్ ఉంది. ఓకే, ఈ క్లాత్ ట్రాన్సిషన్స్ అనేవి మనకి వీడియో హైవ్లో ఉంటాయి, లేదా మనకి సినిమా 4Dలో డిజైన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ట్యుటోరియల్ నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాగ్ యానిమేషన్ కూడా జరుగుతుంది. ఇది కూడా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూద్దాం. ఇంతవరకు మనం వినయ విధేయ రామ మూవీకి సంబంధించిన టీజర్లో టైటిల్ యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. అలాగే సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ 3 చేసినట్టయితే షేర్ అని ఆప్షన్ ఉంది. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో షేర్ చేసి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.